ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం ధ్యానం చేసుకుని పోయే వాగ్దాన వచ్చిన భాగము 91వ కీర్తన 16వ చరణంలో ఉన్నది. ఆ వాగ్దాన చరణ భాగమును నేను మీ కొరకు చదువుచి ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచి ఉన్నాను. ఆ వాగ్దాన చరణ భాగము ఈ విధంగా రాయబడి ఉన్నది. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుని చాటున నివసించే వారికి, సర్వశక్తుని నీడను విశ్రమించే వారికి మహోన్నతుడును సర్వశక్తుడైన దేవుడు ఇస్తున్న వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే దేవునితో సన్నిహిత సంబంధంలో జీవించే వారికి దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చేంత వరకు కూడా వారిని కాపాడి చివరకు తన రక్షణను చూపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు అనే పదానికి అర్థాన్ని మనం చూస్తే సుదీర్ఘమైన ఆయుష్ అనే అర్థము మనకి వస్తుంది. బైబిల్లో ఈ అర్థాన్ని మనం చూస్తే దేవుడు నిర్ణయించిన జీవిత కాలాన్ని సంపూర్ణంగా జీవించడం అనే అర్థం వస్తుంది. అంతేకాకుండా దేవుని ఆశీర్వాదంలో జీవించడం అనే అర్థం వస్తుంది. సంతృప్తికరమైన జీవితం అనే అర్థము కూడా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా నా రక్షణ అతనికి చూపించదనని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని రక్షణను స్వయంగా అనుభవించేలా దేవుడు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. అంటే ఆపదలలో ఆయన ఇచ్చే విడుదలను మనం అనుభవించేటట్లు, ప్రార్థనలకు జవాబులను మనం పొందుకునేటట్లు, ఆయన విశ్వాసతను మనం పొందుకునేటట్లు, నిత్య రక్షణ యొక్క మహిమ కూడా ఆయన చూపిస్తానని వాగ్దానం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్షించే శక్తిని మన జీవితంలో స్పష్టంగా మనం చూసేటట్లు, అనుభవించేటట్లు, ఆ రక్షణ శక్తికి సాక్షులుగా మనం నిలిచేటట్లు దేవుడు అటువంటి కృపను అనుగ్రహిస్తానని వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే మోషేకి దేవుడు దీర్ఘాయువునిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని రక్షణ మహిమగల కార్యాలను అతడు జీవితం అంతా అతడు అనుభవించినట్లు, చూసినట్లు మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మోషే దేవునితో సమయాన్ని గడిపినవాడు, మోషే దేవునితో సహవాసం చేసిన వాడని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. అంతేకాకుండా దేవుని హృదయానుసారుడైన దావీదు తన జీవితంలో సౌలు చేతిలో నుండి, శత్రువుల నుండి దేవుడు రక్షించి విడిపించుట అతడు చూశాడు, అనుభవించాడు. అంటే దేవుని రక్షణను అతడు చూశాడు, అనుభవించాడు. అంతేకాకుండా అతడు వృద్ధాప్యము వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో దేవుని పిలుపును పొందుకున్న వ్యక్తిగా దావీదును మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి బహుప్రియుడైన దానియేలు బబులోను నుండి పర్షియా రాజ్య కాలం వరకు దీర్ఘకాలము జీవించి దేవుని రక్షణకు సాక్షిగా దేవుని రక్షణను అతడు అనుభవించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే, నీవు దేవుని ఉద్దేశములను తెలుసుకొని నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుడు ఆయన నీకు నిర్ణయించిన కాలం వరకు నిన్ను కాపాడి తన రక్షణను నీవు అనుభవించేటట్లు చేసి సంతృప్తికరమైన జీవితాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానని, తన రక్షణను నీకు చూపుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. గనుక దేవుడు కోరే ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన
వాగ్దానపు మాట ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దీర్ఘాయువును అనుగ్రహించేవాడు నీవే, సంతృప్తికరమైన జీవితాన్ని అనుగ్రహించేవాడు నీవే. మా జీవితంలో ఎట్టి పరిస్థితులు కలిగిన నీ రక్షణను, నీ భద్రతను, నీ కాపుదలను మాకు అనుగ్రహించేవాడు నీవేనని ఈ వాగ్దానం ద్వారా స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, వారి ఆరోగ్యాలు దీవించండి, ఆధ్యాత్మిక జీవితాలను దీవించండి, ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి, ప్రయత్నాలు సఫలపరచండి. ఈ వాగ్దాన దీవెనలను వారందరూ కూడా నీవు కోరే ఆధ్యాత్మిక స్థితిని కలిగి పొందుకున్నట్లు మీరే సహాయం చేయమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.